ఈనాడు న్యూస్ ముఖ్యమైన విశేషాలు 5 నిమిషాల్లో. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి. దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి. 50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి. వచ్చి పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తాం. విదేశాల్లో వ్యాపారాలు చేస్తామంటే చేసుకోండి. ప్రభుత్వం తరపున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గైడ్ చేస్తాం. దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు గారు ప్రసంగించారు. బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ధరలు పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతుంది. కిలో వెండి 3 లక్షలు, 3 నెలల్లోనే రెట్టింపు పైన ధర. భగవద్భావనకు మనసును చల్లబరిచే మహత్తర శక్తి ఉంది. వచ్చిన దారిలో తిరిగి వెళ్లాలని స్పృహ కలిగి ఉండడమే ఆత్మజ్ఞానం. ఆ జ్ఞాన మార్గంలో పయనించి మనోనిశ్చలంతో జీవించడం మనకు ఋషులు, యోగులు చూపించిన సన్మార్గం. లోకా సమస్తా సుఖినో భవంతు అనే భావనతో జీవిస్తే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది. దేశం నలుమూలలకు చెందిన 2500 మంది కళాకారులతో కలిసి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు ఈ నెల 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ కవాతు వేదిక కానుంది. స్వాతంత్రోద్యమం రోజుల నుంచి దేశమంతా ఏకతాటిపై నడిచేలా స్ఫూర్తిని నింపుతున్న వందేమాతరం గేయాన్ని తన స్వరకల్పనతో సరికొత్తగా వినిపించబోతున్నారు ఎంఎం కీరవాణి గారు. ఏ పని చేయకుండా స్తబ్దుగా ఉండడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం, మానసికంగా కృంగిపోవడం, మార్పు కోసం ప్రయత్నించకపోవడం, మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వీటన్నింటినీ మీ మెదడు అప్రయత్నంగానే అలవరుచుకుంటుంది. దానికి ఆ అవకాశం ఇవ్వకండి. ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నా పని చేస్తూనే ఉండండి, ముందడుగు వేస్తూనే ఉండండి. అప్పుడే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుంది.